నమస్తే, వెల్కమ్ టు మైక్ టీవీ. నేను మీ సింహాద్రి. ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం మీద ప్రజల్లో కొంత అసంతృప్తి కనబడతా ఉంది. కొందరు నిరాశ వ్యక్తం చేస్తూ ఉన్నారు. కొందరు కార్మికులు కావచ్చు, కామన్ పీపుల్ కావచ్చు, హైడ్రా విషయంలో కావచ్చు, కొందరు ఉద్యోగస్తులు కావచ్చు, రిటైర్మెంట్ బెనిఫిట్స్ విషయంలో కావచ్చు, ఇలాంటివన్నీ చూస్తూ ఉన్నాం. మరి నిజంగా కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు చెప్పినట్టు సక్సెస్ అయిందా, లేకపోతే ప్రజలు నిరాశ వ్యక్తం చేస్తున్నట్టు ఫెయిల్ అయిందా? అసలు కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క పరిస్థితి ఏంది, వాళ్ళ కార్యాచరణ ఏంది, ఈ 2.5 ఏళ్లలో వాళ్ళు ఏం చేసిరు, రాబోయే 2.5 ఏళ్లలో ఏం చేస్తారు అనే పూర్తి విషయాలన్నీ కూడా పిడమర్తి రవి గారితో మాట్లాడి తెలుసుకుందాం. అన్న నమస్తే. బాగున్నారా అన్న? ఒక్క మాట ఫస్ట్ అడుగుతాను డైరెక్ట్, మీ ప్రభుత్వం సక్సెస్ అయిందా, ఫెయిల్ అయిందా ఈ 2.5 ఏళ్ల? అంటే మీరు కాంగ్రెస్ లో ఉన్నారు కనుక ఈ మాట చెప్తున్నారా? లేదు లేదు, ఎందుకంటే మీ సక్సెస్ కు ఒక 4 పాయింట్లు చెప్పమంటే ఏం చెప్తారన్నా? 4 పాయింట్లు అంటే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఉంది, తర్వాత మన సన్న బియ్యం ఉంది, తర్వాత ఇంకా 2 ఉన్నాయి, అవి రెండు కూడా చేయాలి. ఒకటి 2,500 రూపాయలు పెన్షన్ పెరగాలి, 2 మహిళలకు పెళ్లికి బంగారమును 1,00,000 రూపాయలు ఇవ్వాలి. అవి కూడా ఖచ్చితంగా ఈ ఫైనాన్షియల్ ఇయర్ నుంచి అవుతాయి. ఆ 2 కూడా ప్రారంభించి 6 గ్యారంటీలు 100% సక్సెస్ అని చెప్పి కూడా టిఆర్ఎస్ కాంగ్రెస్ గవర్నమెంట్ అంటే 100% సక్సెస్ అంటే ఏడ సక్సెస్ అయ్యారన్న మీరు? 6 గ్యారెంటీలు 100% నాకు ఒక్కసారి వివరణ ఇవ్వరా? మీరు టిఆర్ఎస్ మాటలను పట్టుకొని అంటా ఉన్నారు. లేదన్న, పబ్లిక్ మాటలు పట్టుకొని అడుగుతా ఉన్నాను. పబ్లిక్ కూడా నిన్ననే రైతుకు మొత్తం ఈ వారంలోనే 2 సార్లు రైతు బంధు వేసిన ఘన చరిత్ర రేవంత్ రెడ్డి గారిది. ఇన్ టైంలో వేస్తే 100% సక్సెస్ అయినట్టుగా, అంటే మీకు నచ్చిన టైంలో వేస్తే అది 100% సక్సెస్ అయినట్టు. ఇప్పుడు కేసీఆర్ మొత్తం కూడా అప్పులమయం చేసి దాన్ని నడపలేని పరిస్థితికి తీసుకొచ్చాడు. దాన్ని పట్టుకొని వీళ్ళు గాడిలో పెడతా ఉన్నారు, ఫైనాన్స్ పరిస్థితిని గాడిలో పెడతా ఉన్నారు. సో ఆయన అంతా అప్పులు తీసుకొచ్చిండు, అప్పులు మొత్తం కూడా తినేసి మింగేసి పోయిన వాళ్ళు. సో ఇప్పుడు దాన్ని నడపడానికి చాలా కష్టంగా ఉంది. అయినా ఎన్ని కష్టాలు పడైనా అప్పులు ఇచ్చైనా ప్రభుత్వాన్ని నడుపుతున్నారు రేవంత్ రెడ్డి గారు. అంటే సక్సెస్ అయినా అని మీరు భావిస్తున్నారు? 100%. అప్పుడు అసలు ఇప్పుడు ప్రజలు భావించట్లేదు కదన్నా. అంటే ఇప్పుడు మీరు ఉచిత బస్సు గొప్పగా చెప్పుకుంటున్నారు, వాస్తవానికి అవును, అది ఒక గొప్పదే, నేను కాదు అనను, మహిళల విషయంలో గొప్పదే. బట్ ప్రభుత్వం దాన్ని ఎట్లా హ్యాండిల్ చేస్తుంది? బస్సుల సంఖ్య పెంచలేదు, అటు కొత్త రిక్రూట్మెంట్ చేసుకోలేదు ఆర్టీసీ కార్మికులను. ఇప్పుడు వాళ్ళు రీసెంట్ సమ్మె కూడా చేస్తా ఉన్నారు. మరి ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి, సక్సెస్ అయినట్టు ఎట్లయితుంది అన్న? ఇప్పుడు ఆ మహిళలు దాదాపు ఒక రోజుకి 4 కోట్ల రూపాయలు విలువ చేసే ఉచిత ప్రయాణం పొందుతూ ఉన్నారు. అట్లా సంవత్సరం నెలకెంత చూడండి, 1,20,000 ఒక 120 లక్షలు 120 కోట్ల రూపాయలు ఇవాళ ఒక నెలకే మహిళల కోసం ఖర్చు పెడతా ఉంటారు. ఇవాళ ఆర్టీసీ వాళ్ళని నడిపినంగానే సరిపోలే కదా, గవర్నమెంట్ డబ్బులు ఇస్తుంది వాళ్ళకు. ఆర్టీసీ స్వయం ప్రతిపత్తి సంస్థ. ఇవాళ కార్మికులు వినట్లేరు, వాళ్ళకు బాగా కోపం వచ్చినట్టు అనిపిస్తూ ఉంది. వాళ్ళను గతంలోనే సీఎం వాళ్ళకు గవర్నమెంట్ ఎంప్లాయీగా జీవో ఇచ్చిండు, కానీ అమలు జరగట్లేదు. దాన్ని అమలు చేయాలనే ముఖ్యమంత్రి గారు అనుకుంటారు. దాంట్లో భాగంగానే చర్చలు ఇచ్చింది వాస్తవమే అన్న. కాకపోతే ఇప్పుడు గత ముఖ్యమంత్రి లేడు కదా, ఇప్పుడు అధికారంలో మీరే ఉన్నారు, ప్రభుత్వం మీదే నడుస్తుంది. మరి మీరు కూడా హామీ ఇచ్చిండ్రు, మీ మేనిఫెస్టోలో క్లియర్గా పెట్టిండ్రు. నేను మీతో ఫేస్ టు ఫేస్ స్టార్ట్ చేసే ముందే చూసిన మీ మేనిఫెస్టో ఒకసారి చదివిన, మీ వాళ్ళకి సంబంధించిన ఏమేమి ఇచ్చిండ్రు అని. మరి దాని మీద ఏం చెప్తారన్న? అంటే చర్చలు విఫలమైనవి. కార్మికుల ఉద్దేశం ఏంటంటే కార్మికుల పక్షాన ఉండాలని, కానీ గవర్నమెంట్ కూడా కార్మికుల పక్షమే అనుకుని తెలియజేస్తా ఉన్నా. కార్మికులను లాభం చేసే నిర్ణయాలు తీసుకుంటారు. మరొకసారి చర్చలు పెట్టి ప్రజలకు ఇబ్బందులు కాకుండా చూడాలని ఆర్టీసీ కార్మికులు కోరుతా ఉన్నా. 5 వెంకన్న వాళ్ళంతా కూడా, యాదన్న నాకు అంతా ఫ్రెండ్స్, వాళ్ళకు కూడా నేను చెప్తున్నా, దయచేసి గవర్నమెంట్తో చర్చలు జరపండి, మీకు కావాల్సిన తీసుకోండి, ప్రజలకు మాత్రం ఇబ్బందులు కలగకుండా చూడండి. అంటే ఇప్పుడు మీరు వాళ్ళని కోరుతా ఉన్నారు అంటే ఒక చిన్న క్లారిఫికేషన్ అన్న, గతంలో ఆల్రెడీ ప్రభుత్వం దగ్గరికి వాళ్ళు వచ్చిన 45 రోజుల క్రితమే ఒక లేఖను కూడా వాళ్ళు పెట్టినా కూడా ప్రభుత్వమే పట్టించుకోలేదు, పెడచెవిన పెట్టింది పొన్నం ప్రభాకర్ గారు కూడా అని నిన్న వెంకన్న గారు కూడా అన్నారు. నేను కూడా మాట్లాడిన అదే లేదు. అంటే మీరు వాళ్ళను ప్రభుత్వంతో చర్చలు జరపాలని మీరు అంటున్నారు, ప్రభుత్వమే చర్చలకు వస్తలేదు వాళ్ళు అంటారు. నేను మొన్న సెక్రటరియట్ లో చాలా టైము చర్చలు అయినాయి కదా, మొన్న రాత్రి చర్చలు అయినాయి, నిన్న నుంచి పొద్దున్న నుంచి బంద్ ఉంది. ఇవాళ నిన్న ఒకసారి చర్చలు అయినాయి, మళ్ళీ వాళ్ళు చర్చలు పెట్టండి, ప్రజలకు ఇబ్బందులు కాకుండా కార్మికులే ముందుకు రావాలని వాళ్ళకి విజ్ఞప్తి చేస్తా ఉన్నారు. అంటే ఇప్పుడు మీరు ఐఏఎస్ కమిటీ చేసిండ్రు కదా, దాని మీద మీ అభిప్రాయం? ఎట్లా సార్ట్ అవుట్? అవును, కమిటీ టైం అడుగుతుంది, ఒక 40 రోజులు టైం అడుగుతుంది. ఇవ్వాల్సి ఉండే, ఇస్తే బాగుండేది. ఎందుకంటే వాళ్ళు మీకు సానుకూల నిర్ణయం తీసుకునేటప్పుడు వేచి చూసే ధోరణిలో కార్మికులు ఉండాలి. కానీ ఇంత కోపంగా రాత్రికి రాత్రే సమ్మెకు పిలిపియడం వల్ల ప్రజలకు ఇబ్బందులు అవుతాయి, అటువైపున ఆర్టీసీ ఉద్యోగులకు ఇబ్బంది అవుతుంది, గవర్నమెంట్కు ఇబ్బంది అవుతుంది. కాబట్టి ఇది అన్నింటినీ దృష్టిలో పెట్టుకొని ప్రధానంగా శాంతియుతంగా ఉండాల్సింది కార్మికులే.
వాళ్ళని యొక్క సమస్యలు పరిష్కారం చేయాల్సింది ప్రభుత్వమే. ఇద్దరి మధ్య సమన్వయం లోపించింది, ఇద్దరు కలిసి మాట్లాడుకొని పరిష్కారం చేసుకోవచ్చు. నాకు ఒక చిన్న విషయం మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నా. అంటే నేను చిన్నగా ఉన్నప్పటి నుంచి వెళ్ళి మిమ్మల్ని చూస్తున్నా అన్న. ఇప్పుడు నేను మిమ్మల్ని ఇంటర్వ్యూ చేస్తున్నా కావచ్చు, కానీ నేను చిన్నగా ఉన్నప్పటి నుంచి మిమ్మల్ని చూస్తున్నా. మీ ఉద్యమం ఏంది, మీరు ఏదన్నా ఒక లైన్ తీసుకుంటే ఎట్లా నిలబడుతున్నారో నాకు అవన్నీ తెలుసు. మనిషికి భావ ప్రకటన, ఆ పోరాటం చేసే పటిమ అది అవసరం కదా అన్న. ఇప్పుడు మరి కార్మికులు కూడా వాళ్ళ యొక్క బ్రతుకు జీవడాన్ని చేస్తున్నారు కదా. ఒక ఉద్యమకారుడు మరి ఆ యొక్క సమ్మెను వ్యతిరేకించడమే నాకు సబబు అనిపిస్తుంది. నేను సమ్మెను వ్యతిరేకించట్లేదు. సమ్మె మీ హక్కుల కోసం మీరు చేసే ఉద్యమాన్ని నేను సపోర్ట్ చేస్తున్నా. కాకపోతే సమ్మె కన్నా ముందు చర్చలు సానుకూల వాతావరణంలో జరిగినప్పుడు దాన్ని పరిష్కారం చేసుకోవాల్సిన బాధ్యత ఉండే. అది పరిష్కారం కాలేదు, మీరు సమ్మెకు పోయినారు. సమ్మెకు వ్యతిరేకంగా నేను అసలే మాట్లాడాను. నేను ఎప్పుడు కూడా ఉద్యమకారుల పక్షమే. అది ఆర్టీసీ కార్మికులు కావచ్చు, అదేవిధంగా అది రైల్వే కార్మికులు కావచ్చు, అది లేకపోతే మామూలు సామాన్య ప్రజలు కావచ్చు, లేకపోతే రైతులు కావచ్చు, వాళ్ళ పక్షమే మేము. వాళ్ళ పక్షాన మాట్లాడకపోవచ్చు, కానీ మనసుల నిండా వాళ్ళే ఉంటారు. నేను వాళ్ళని వ్యతిరేకించట్లేదు. వాళ్ళ ఉద్యమాన్ని నేను స్వాగతం చెప్తున్నా. మీరు ప్రభుత్వంతో చర్చలు పెట్టుకొని మీ సమస్య పరిష్కారం చేసుకోండి. ఓకే. సో ఫైనల్ గా అంటే ఒక మంచి వాతావరణం ఎక్స్పెక్ట్ చేయొచ్చా ఈ ఆర్టీసీ విషయంలో? మరి ప్రభుత్వం సానుకూలంగా ఉంటుందా? ఇప్పటివరకు ఆర్టీసీని విలీనం చేయాల్సింది గవర్నమెంట్ చేస్తుంది. వాళ్ళ ఉద్యోగులకు గుర్తించాలి. 100% అది అవుతుంది. 100% అయితే ఇక్కడ గతంలోనే గవర్నమెంట్ ఇచ్చింది కాబట్టి ఇప్పుడు జియో పాస్ చేయాలి. సో మీరు దయచేసి గవర్నమెంట్ కూడా విజ్ఞప్తి చేస్తున్నా, చేయండి. కార్మికుల పక్షాన మనం నిర్ణయం తీసుకోవాలి. తెలంగాణ ఉద్యమంలో ఈ ఆర్టీసీ కార్మికుల పాత్ర ప్రముఖమైంది. సో కాబట్టి టీఎన్జిఓస్, అడ్వకేట్స్, లాయర్స్ వీళ్ళందరూ కూడా అప్పుడు ఉద్యమంలో ఉన్నారు. వాళ్ళ సమస్యను మనం పరిష్కారం చేయాలి. పెద్ద కమ్యూనిటీని వదులుకోవద్దని నేను ప్రభుత్వాన్ని కూడా విజ్ఞప్తి చేస్తాను. ఓకే. సో పర్సనల్ క్వశ్చన్ చెప్పండి అన్న. రేవంత్ రెడ్డి గారు సక్సెస్ అయినరా అన్న మరి ముఖ్యమంత్రి లాగా? మీరు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని వెనకేసుకొస్తారు. ఓకే, ప్రభుత్వం అంటే ఇక్కడ ఒక పెద్ద అడ్మినిస్ట్రేషన్ ఉంటుంది, అందులో అధికారులు ఉంటారు, మంత్రులు ఉంటారు, క్యాబినెట్ అందరూ ఉంటారు. బట్ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి సక్సెస్ అయిందా అంటే? ఇప్పుడు గతంలో ముఖ్యమంత్రిని పోల్చుకుంటే మీరు వ్యక్తిని కంపేర్ చేస్తున్నారు, కానీ యాజ్ అడ్మినిస్ట్రేటర్గా రేవంత్ రెడ్డి సక్సెసే. ఎందుకంటే శాంతి భద్రతల సమస్యని లేకుండా ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం కొనసాగుతుంది, ప్రశాంతంగా ఉంది. నక్సలైట్లు చాలా మంది కూడా తెలంగాణ ప్రభుత్వంలో వచ్చి జైన్ కావాలి, లొంగిపోవాలని అనుకుంటా ఉన్నారు. సో అందరికీ ఆమోద్యమైనటువంటి ముఖ్యమంత్రి గారు అన్నిటి మించి సమస్యలపైన పోరాటం బాగా చేస్తూ ఉన్నాడు. మొన్న కేంద్ర ప్రభుత్వము చేసినటువంటి ఒక కుట్రని, రాష్ట్రాల సీట్లు సగం పెంచుకోవాలనే కుట్రని ముఖ్యమంత్రి గారు ఢిల్లీలో 3 రోజులు ఉండి సౌత్ ఇండియా, నార్త్ ఇండియా మొత్తం ఎంపీలను ఏకం చేసి బిల్లుని ఓడించడంలో ప్రముఖ పాత్ర పోషించింది రేవంత్ రెడ్డి గారు. అంటే ప్రముఖ పాత్ర పోషించింది అంటుంది. అంత హైబ్రిడ్ సిస్టమ్ తీసుకొస్తాడు, అసలు రేవంత్ రెడ్డి గారికి సబ్జెక్టే లేదని మరి వాళ్ళు అంటుండ్రు. అట్లా కాదు. ఎట్లంటే అది ఇప్పుడు మాకు 50 ఉన్నాయి, దాంట్లో సగం పెంచుకోవాలి అంటే ఆల్రెడీ ఉత్తరప్రదేశ్లో 80 సీట్లు ఉన్నాయి, 120 అవుతున్నాయి. తెలంగాణలో 17 ఉన్నాయి, 9 పెరుగుతున్నాయి. అట్లా నష్టం జరుగుతుంది అనమాట. హైబ్రిడ్ ఫార్ములా ప్రోరేటా ప్రకారం ఆర్థిక వ్యత్యాసాలు తర్వాత మన జనాభా లెక్కల ప్రకారం ఉండాలి. అట్లా కాకుండా సౌత్ ఇండియా మొత్తం కూడా జనాభా లెక్కలలో జనాభా నియంత్రణ పాటించడం వల్ల మనకు నష్టం జరిగింది. అప్పట్లో చంద్రబాబు నాయుడు గారు ఒకళ్ళనే కనండి లేదా వద్దని చెప్పిండు, ఇప్పుడు 3 కనమంటుండు. దానివల్ల ఏంటంటే ఇప్పుడు మనం గతంలో ఆ మాటని మనం పట్టించుకొని తెలంగాణలో, ఆంధ్రాలో కావచ్చు, మన సౌత్ ఇండియా రాష్ట్రాలు కూడా కుటుంబ నియంత్రణ పాటించినాయి. నార్త్ ఇండియాలో కుటుంబ నియంత్రణ పాటించాలి. అది వాళ్ళకి లాభమైంది. ప్రభుత్వం యొక్క మాట వినడం మనకు తప్పైపోయింది. ఒక విషయం చెప్పండి అన్న, నిజంగా ఈ హైడ్రా అని ఒకటి తీసుకొచ్చిండ్రు కదా, దానికి నిజంగా జనాలకు ఉపయోగం ఉందా? అంటే ఈ వ్యవస్థకు, ఈ సమాజానికి హైడ్రా తోటి ఉపయోగం ఉందా? ఉంటది. ఎవరైతే కబ్జాదారులు ఉండో వాళ్ళ భూమిని బలగొట్టడం, వాళ్ళ భూమిని గుంజుకోవడం న్యాయమే. కానీ పేదోళ్ళ విషయంలో మాత్రం హైడ్రా ఒక మంచి నిర్ణయం తీసుకుంది. ఏంటంటే ఇప్పటివరకు కట్టుకున్న వాళ్ళని వదిలేయటం. సో ఎవరైతే కబ్జా చేసిండ్రో వాళ్ళని గవర్నమెంట్ భూమి తీసుకోవడం. చాలా భూములు, పార్కులు మొత్తం కూడా, చెరువులు మొత్తం కూడా సిటీలో కబ్జా అయినాయి. వాటన్నింటి కూడా టేక్ ఓవర్ చేసి బతుకమ్మ కుంట, మేము హైదరాబాద్ వచ్చినప్పుడు బతుకమ్మ కుంటలో బతుకమ్మ ఆడేది. ఆ తర్వాత అది మొత్తం కబ్జాకు గురైంది. వాళ్ళ దాన్ని కాపాడింది. అట్లా సిటీలో ఉన్నటువంటి చాలా చెరువులను కూడా కాపాడింది. ఇక ముందు కూడా ఎవరైతే పేదవాళ్ళు ఉన్నారో వాళ్ళని వదిలేసి, కట్టుకున్న వాళ్ళని వదిలేసి, మిగతా అన్ని కూడా కబ్జా వాళ్ళ కొరల్లో ఉన్నటువంటి మొత్తం కూడా ఇడిపియాలని హైడ్రాకు నీ ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తారు. అయితే ఒక సందేహం అన్న, ఇప్పుడు మీరు హైడ్రా తీసుకొచ్చి ఇల్లును కూల్చేదే చెరువులు కాపాడడానికి, మరి మీరు కూల్చిన ఇల్లులేమో వేల సంఖ్యలో ఉంటాయి.
మరి అక్కడ చెరువుల నిర్మాణం என்ன జరిగిందంటే మీరు ఒకటి ఏం చెప్తారన్న మా అయితే ఇప్పుడు బతుకమ్మకుంటా అంటారు, నల్ల చెరువు అంటారు, అంతే తప్ప కానీ నిజంగా ఒక 10-20 చెరువులు మేము ఇక్కడ పునరుద్ధీకరించినాం, అక్కడ చెరువులను పూడికతీత తీసినామని చెప్పుకోలేకపోతా ఉన్నారు కదా. మరి మీరు ఇల్లులు కూల్చి ఏం లాభం అన్న? చెరువులు నిర్మించాలి, ఇల్లులు కూల్చొద్దనేది ప్రభుత్వ నిర్ణయం. చెరువులు కాపాడాలి, పార్కులు కాపాడాలి ప్రభుత్వ నిర్ణయం. బట్ ఇల్లు కాలువలు కూడా ఇల్లు కూలుస్తుంది కదా. అంటే నేను కూడా విజ్ఞప్తి చేస్తున్నా, ఆ ఇల్లులు కూడా పేదవాళ్ళు అయితే ఆల్రెడీ కట్టుకున్నారు కాబట్టి వదిలేని ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నా. కానీ చెరువులు పార్కులు కాంగ్రెస్ పార్టీలో ఉండి పిడమర్తి రవి గారు విజ్ఞప్తి చేస్తున్నా, ఓకే విజ్ఞప్తి చేస్తా గతంలో జరిగిన వదిలిపెట్టి ఇక నుంచి పేదల ఇల్లులు గుల్చొద్దని, అది ఎక్కడున్నా కానీ వదిలేయాలని ముఖ్యమంత్రి గారు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. రెండోది, పార్కులు చెరువులు మాత్రం ఖచ్చితంగా ఎవరున్నా కానీ వాటిని తీసుకోవాలి, ప్రజలకు అందుబాటులో తీసుకురావాలి. థ్యాంక్ యూ అన్న. అంటే నేను నిజంగా అప్రిషియేట్ చేస్తున్నా. ఐ ఫీల్ సో హ్యాపీ. ఎందుకంటే మీరు కాంగ్రెస్ పార్టీలో ఉండి కూడా పేదల ఇల్లును వదిలేయడం అనేది నిజంగా సంతోషంగా ఉంది. ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి కదా, విజ్ఞప్తి చేయడం కూడా సంతోషమే. అట్లీస్ట్ అదైనా చేస్తున్నారు మీరు. ఇంకొందరు కాంగ్రెస్ నాయకులు అది కూడా చేయలేకపోతా ఉన్నారు. బట్ థ్యాంక్ యూ. సో ఓవరాల్ గా ఒక విషయం చెప్పండి అన్న, మొన్న జరిగిన 2 సభలు బేస్ చేసుకుంటే రేవంత్ రెడ్డి గారు ఒక మాట అన్నారు, నెక్స్ట్ టైం వచ్చే ఎన్నికల్లో ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చేస్తా అంటాడు కేసీఆర్ గారికి. అది మీతో అవుతుందా అన్న? కావచ్చు. ఎందుకంటే ప్రజలకి ఏముందంటే రేవంత్ రెడ్డి గారికి మనం అవకాశం ఇచ్చినాం, ఆయన పని ప్రారంభించిండు, మధ్యలో ఎందుకని ఇంకొకసారి అవకాశం వచ్చినట్టు అనిపిస్తుంది రేవంత్ రెడ్డి గారికి. అవకాశం వచ్చినట్టు కనిపిస్తుందా? అరే అనవసరంగా ఇచ్చున్నాం రా అన్నట్టు జనాలు ఫీల్ అవుతున్నట్టు అనిపిస్తుందా? అర్థం లేదు. రేపు తెలంగాణలో టీడీపీ, బీజేపీ, జనసేన, ఎంఆర్పిఎస్, బీ సంక్షేమ కూటమి వస్తుంది. ఆ కూటమి వస్తే మళ్ళీకి రేవంత్ రెడ్డి గారికి గెలిచే అవకాశం కనిపిస్తుంది తెలంగాణలో. వస్తుందా కూటమి? అంటే ఓట్లు చీలిపోతాయి అంటున్నారా? ఓట్లు చీలిపోయినా కూడా రేవంత్ రెడ్డి గారికి పడతాయి అని ఏంటి గ్యారంటీ? అంటే ప్రభుత్వ వ్యతిరేక ఓటు 2 పెద్ద కూటముల మధ్య విడిపోద్ది కదా, అప్పుడు రేవంత్ రెడ్డి గారికి అవకాశం ఉండదు. అయితే ఒక ఫన్నీ ఇన్సిడెంట్ అన్న, యాక్చువల్లీ నేను ఒక అవ్వ దగ్గరికి పోయి మైక్ పట్టుకొని అడిగినప్పుడు ఎట్లా ఉందమ్మా కాంగ్రెస్ పాలన అంటే ఆమె ఒక మాట అన్నది. మీరు ఏమనుకోనంటే చెప్పండి. కోరి కోరి మొగని తెచ్చుకుంటే ఎగిరెగిరి తన్నినట్టే ఉన్నది అని అన్నది. ఇది నిజం కాదంటారా అన్న? అంటే మాకు పింఛన్ రావట్లేదా? పింఛన్ వస్తుంది కదా, కానీ మీరు అంటే ఇచ్చిన హామీ ప్రకారం పెరగలేదు కదా. ఖచ్చితంగా పెరుగుద్ది, అది మేనిఫెస్టోలో ఉంది, అది సీఎం దృష్టిలో ఉంది, ప్రజలందరూ కోరుకుంటుండ్రు. ఇంతమంది కోరుకున్నాక ఎట్లా ఆపుతారు? ఖచ్చితంగా దాన్ని ఇస్తాడు, తొందరపడొద్దని చెప్పి ఆ ముస్లాంకి. ఈ జూన్ తర్వాత ఫైనాన్షియల్ ఇయర్ స్టార్టింగ్ లో అది ఉంది. కొత్త పథకం ఇందిరమ్మ అభయాస్తం ఒకటి వస్తుంది. ఇవన్నీ కూడా కొత్త ఇప్పుడు సన్న బియ్యం లేదు మేనిఫెస్టోలో అమలు చేసేది. సో ఇంకా కొన్ని 2 ఉన్నాయి, అది కంప్లీట్ చేస్తే, అవి ప్రారంభిస్తే చాలు రేవంత్ రెడ్డి మళ్ళీ గెలుస్తాడు. పిడమర్తి రవి అంటే ఫస్ట్ పిడమర్తి రవి గారి పేరు వింటే మాకు పొంగులేటి శ్రీనివాస్ గారు గుర్తొస్తారు. మరి పొంగులేటి శ్రీనివాస్ గారికి ఇంత దగ్గరుండే వ్యక్తిగా మాకు నిజం చెప్పండి అన్న, చాలా ఆరోపణలు వస్తున్నాయి కానీ, అంటే కమిషన్లని, కబ్జాలని, ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద పడ్డాడని, ఇవన్నీ వాస్తవాలా అన్న? అవాస్తవాలు. ఎందుకంటే పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు తన దగ్గర ఉన్న సంపదని ప్రజలకు ఇచ్చే వ్యక్తి, ప్రజల సొమ్మును కానీ ప్రభుత్వ సొమ్మును కానీ అక్రమంగా తీసుకునే వ్యక్తి అసలే. రాఘవ కన్స్ట్రక్షన్ తోటి అక్రమ మైనింగ్లు ఇవన్నీ జరుపుతా ఉన్నాడు. రాఘవ కన్స్ట్రక్షన్ ఆయనకు సంబంధం లేదు కదా. ఆయన ఒకప్పుడు ఆయన దానికి డైరెక్టర్ గా ఉండి ఇప్పుడు అసలు ఆ రాఘవ కన్స్ట్రక్షన్ టీంలోనే, ఆ కంపెనీలో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు సంబంధమే లేదంటారా? పొంగులేటి అంటే వాళ్ళ కుటుంబానికి ఉండొచ్చు, ఆయనకేం సంబంధం? ఇప్పుడు నేను మా ఫ్యామిలీ ఉంది, నా వ్యాపారాలు వేరు, వాళ్ళ వ్యాపారాలు వేరు. ప్రస్తుతానికి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు రాఘవ కంపెనీ తోటి సంబంధం లేదు. అంటే ఇప్పుడు రాఘవ కంపెనీలో జరిగేవి అక్రమాలే అయితే ఒప్పుకుంటున్నారు. నాకు సంబంధం లేదు, నాకు ఆ విషయాలు తెలియదు. రాఘవ కన్స్ట్రక్షన్ కును పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు సంబంధాలు అయితే లేవు అని అంతవరకు అయితే చెప్తారు. ఓకే, వారు ఏంటంటే పొంగులేటి మన ప్రసాద్ రెడ్డి గారు, హర్షారెడ్డి వీళ్ళందరూ కూడా అవకాశం ఉంటే ప్రజలకు ఏదైనా సాయం చేయడానికి, ప్రజలకు పెట్టాలనుకుంటాడు. కానీ ఎవరి సొమ్ము ఉత్తప్పుడానికి వాళ్ళు తినరు. నాకు తెలిసి నేను చూస్తున్నా 4-5 ఏళ్ళ నుంచి దగ్గరగా, వరకు ముందు ఇంకో 5 ఏళ్ళ ముందు తెలుసు, నాకు 10 ఏళ్ళ నుంచి తెలుసు. కానీ అట్లా వ్యక్తి కాదు, తన దగ్గర ఉన్న సంపదనే ప్రజలకు ఇచ్చే వ్యక్తి. ఇట్లా ప్రభుత్వం యొక్క, ప్రజల యొక్క ఆస్తులని అక్రమంగా గుంజుకునే వ్యక్తి కాదు. కేసీఆర్ గారు మొన్న సభ పెట్టారు బయటకు వచ్చి, ఆ ఇంపాక్ట్ మీ కాంగ్రెస్ మీద ఏమైనా పడతా? సహజంగా పడుతుంది. ఏంటంటే ప్రతిపక్ష నాయకుడు రావడం వల్ల ప్రభుత్వం అలర్ట్గా ఉంటుంది. మేమేమంటున్నాడు, ఆయన ఇక్కడికే కాదు అసెంబ్లీకి కూడా రావాలి. వస్తే రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు 10 గంటలు పనిచేస్తుంది కదా, 15 గంటలు పనిచేస్తాడు. పనిచేసి అలర్ట్గా ఉంటాడు. ఆపోనెంట్ గట్టిగా ఉన్నప్పుడు ప్రధాన పార్టీ ఇంకా అలర్ట్ అయింది. రేవంత్ రెడ్డి గారికి కేసీఆర్ రావడం వల్ల చాలా ఉపయోగం జరుగుతుంది. కానీ రేవంత్ రెడ్డి గారు ప్రతిపక్ష నాయకులు చేసే విమర్శలను మొత్తం కూడా అర్థం చేసుకొని ప్రజలకు న్యాయం చేస్తారు. కాబట్టి ప్రతిపక్ష నాయకుడు ఇంకా ప్రజలకు అందుబాటులో ఉండాలి. సంవత్సరం ఒకసారి వచ్చి ఉరిమినట్టు మెరిసినట్టు వచ్చి మళ్ళీ పోతే ఏం లాభం? ఇప్పుడు మళ్ళీ ఏం లేడు.
కాబట్టి రావాలి, ఆయన అసెంబ్లీకి రావాలి, బయటికి రావాలి, బాగా తిరగాల ప్రజలలో. అప్పుడు ఆ ప్రతిపక్షం అధికార పక్షం కూడా ప్రజలకు ఏదైనా ఆలోచన చేసి సాయం చేస్తుంది. ఓకే. అంటే ఉంటారా కాంగ్రెస్ పార్టీలో ఉంటారన్నా మీరు ఇక్కడే? లేదు, కాంగ్రెస్ పార్టీలోనే ఉంటాం. ఎనీ కాస్ట్ ఏదైనా కూడా అంటే మీకు కొన్ని ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి, అంటే మీరు పడ్డ కష్టానికి ఇది దక్కాలని ఉంటది కదా, మరి అది దక్కే దక్కుద్ది పరిస్థితి దక్కుద్ది ఉందా? కొత్తగా వచ్చినాం కదా. ఆ, ముందైతే పాత కాంగ్రెస్ లకు న్యాయం జరుగుతుంది, ఆ, 2 ఎన్నికలకు ముందు వచ్చే వాళ్ళకు అవకాశం ఇస్తారు, అందులో నేను ఉంటాను. ఖచ్చితంగా ఉంటారా? అంటే ఏ కేటగిరీలో ఏ లెవెల్లో ఎక్స్పెక్ట్ చేయొచ్చనా? అంటే మనం ప్రస్తుతం రాజ్యసభ ఎమ్మెల్సీ ఆమె ఎక్స్పెక్ట్ చేయట్లేదు, చైర్మన్ ఎక్స్పెక్ట్ చేస్తున్నా, అది వస్తుందని భావిస్తుంది. గతంలోనే కేసీఆర్ దగ్గర ఉన్నప్పుడు నేనే పోయి మాట్లాడుకొని తెచ్చుకున్నా. ఇప్పుడు కొద్దిగా కాంగ్రెస్ పార్టీ టఫ్ అవుతుంది, అయినప్పటికీ కూడా నాకు వస్తుంది అవకాశం. ఓకే, థ్యాంక్ యూ అన్న.